హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఈ వీడియోలో పైనాపిల్ యొక్క యూసేజ్ కోసం మనం తెలుసుకోవచ్చు. అది పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి దాని యొక్క బెనిఫిట్స్ కోసం ఈ వీడియోలో కొన్ని విషయాలు మీ అందరికీ షేర్ చేయబోతున్నాను. సో ఈ రోజుల్లో మన యొక్క డే టు డే బిజీ షెడ్యూల్స్లో లేకపోతే బిజీ లైఫ్స్లో మనం ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే అమ్మో ప్రాబ్లం అని స్ట్రెస్ అవుతున్నాం తప్ప దానికి సొల్యూషన్ అనేది ఎలా దొరుకుతుంది అనేది ఆలోచించే అంత తీరికలో ఉండలేకపోతున్నాము. సో నేను అలాంటి ఒక ప్రాబ్లంలో నుంచి బయటపడ్డాను అని అనుకుంటున్నానండి ప్రస్తుతానికి. సో అదేంటో కాదు, మా తన్విక వచ్చేసి ఈ మధ్యకాలంలో ఫుడ్ అయితే అస్సలు తీసుకోవట్లేదు. నేను లైవ్ పెట్టినప్పుడు చెప్తూనే ఉన్నాను, చాలామందికి తినట్లేదు తన్విక, ఏం చేయాలి అని చెప్పేసి. సో అది తినట్లేదు అని అలా స్ట్రెస్ అవుతున్నాను తప్ప దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించలేనంత స్ట్రెస్లో ఉన్నాను నేను. సో మా దగ్గరలో ఉన్న ఒక ఇద్దరు డాక్టర్స్ దగ్గరికి అయితే ముగ్గురు డాక్టర్స్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. సో వాళ్ళు కూడా తింటుంది అని చెప్పేసి ఆకలి మంది ఇచ్చారు, కానీ అస్సలు తన్విక అయితే అస్సలు దారిలో పడలేదు. సో ఏంట్రా దేవుడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. ఫైనల్గా దానికి ఇచ్చిన సిరప్ మీద ఈ పైనాపిల్ సింబల్ అయితే చూశానండి. సో అప్పుడు ఆలోచించాను అనమాట. మా అమ్మగారు చెప్పారు పైనాపిల్ తింటే ఆకలి పుడుతుంది, ప్లస్ మళ్ళీ అరుగుదల కూడా బాగుంటుంది, అందుకే పైనాపిల్ సిరప్స్ ఇస్తూ ఉంటారు అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు ఏం చేశానంటే నేను సిరప్ రూపంలో అది కొంచెం ఇరిటేట్ అవుతుంది కదా అని చెప్పేసి డైరెక్ట్గా పైనాపిల్ తెప్పించి అయితే దానికి పైనాపిల్ మిల్క్ షేక్ లాగా ట్రై చేశానండి. సో అదైతే ప్రస్తుతానికి కొంచెం వర్కౌట్ అయ్యిందని చెప్తున్నాను. సో ఏంటంటే అస్సలు ఇలా పిల్లలు ఫుడ్ తినని సిచ్యువేషన్ కోసం ఓన్లీ పేరెంట్స్ అంటే తల్లులకు మాత్రమే ఆ బాధ అంతా తెలుస్తుందండి. ఆ స్ట్రెస్ అంతా ఓన్లీ తల్లులకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే యాజ్ ఏ మదర్గా నేను చెప్తున్నాను. సో ఇదైతే నేను ఇలా మిల్క్ షేక్ రూపంలో తన్వికకి ఇంట్రడ్యూస్ చేశాను. ఫస్ట్ డే మిల్క్ షేక్ రూపంలో అయితే తాగలేదు, కానీ కుల్ఫీ ఉంటుంది కదా, ఐస్లా చేశానమాట. పైనాపిల్ ఐస్లా చేసి ఇచ్చాను. సో అలా అయితే ఫస్ట్ డే తీసుకుంది. మళ్ళీ కొంచెం వర్షం ఎండ అన్నట్టుంది కదా, రంప చేస్తుందని చెప్పేసి మిల్క్ షేక్ రూపంలో ఇచ్చానమాట. పొలోమని తాగేలేదు, కానీ ఏదో కొంచెం పర్వాలేదు అనమాట. కొంచెం లైన్లో పడింది అని పురాగా చెప్పలేను, కానీ నాట్ బ్యాడ్ అనమాట ఇది వరకుతో పోల్చుకుంటే. సో ఏంటంటే పిల్లలు ఫుడ్ తీసుకోవట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాం, కానీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినా సిరప్స్ ఇచ్చేస్తారు, తింటుందని చెప్తారు. కానీ స్ట్రెస్ అంతా తల్లులకు మాత్రమే తెలుస్తుందండి. కానీ వాళ్ళు రైస్ రూపంలోనే కాకుండా ఏదో ఒకటి స్నాక్స్ ఏదైనా, లేకపోతే మరమరా కానీ, లేకపోతే ఏదో ఒకటి ఫుడ్ రూపంలోనే కాకుండా ఏ ఒక్క స్నాక్స్ రూపంలో కూడా వాళ్ళకి పెట్టడానికి అయితే ట్రై చేస్తే కంపల్సరీ అది వర్కౌట్ అవుతుందని చెప్తున్నాను నేను. సో పైనాపిల్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ చూసుకుంటే మనకి ఇది డైజెషన్కి చాలా మంచిది, ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇందులో బోన్ హెల్త్కి మంచిది. ఏదైనా చూడండి అంటే గాయం ఏదైనా అవుతుంటాయి కదా, అలాంటివి మానడానికి కూడా ఈ పైనాపిల్ అనేది లెమన్ లాగా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో కంపల్సరీ సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ ట్రై చేయాలండి. మనం ఏంటంటే ఇంట్లోనే ఉంటుంటాం, బయటికి వెళ్ళే వాళ్ళకే అది తెలుస్తుంది అనమాట. కంపల్సరీ బయటికి వెళ్ళే వాళ్ళు సీజనల్ ఫ్రూట్స్, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏముంది తెచ్చినవి వండి పెడుతూ ఉంటారు. సో కంపల్సరీ బయట దొరికే సీజనల్ ఫ్రూట్స్ బయటకు వెళ్ళే మగవాళ్ళు కంపల్సరీ తెచ్చి ఇస్తూ ఉండండి పిల్లలకి. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి ఆఫ్టర్ వరాహిమాత పూజ అయిన తర్వాత మంచిగా ఇంట్లో చికెన్ కానీ లేకపోతే బిర్యానీ కానీ వండుకొని తిన్నదే లేదండి. సో పూజ చేసే డేస్లో అయితే అటువైపు లాగదు, కానీ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏం తిందాము, ఎలా వండుకుందాము అని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా. సో ఫైనల్గా ఈరోజు అయితే నాకు ఇష్టమైన ప్రాన్స్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ అయితే ఇంట్లో చేస్తున్నాను. సో మా పిల్లలకు వచ్చేసి నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా, మ్యాక్సిమం వాళ్ళకి ఏమి వండినా సపరేట్గా నువ్వుల నూనె యూజ్ చేస్తానని. సో ఇక్కడ వచ్చేసి మేము ఎన్ని వెరైటీస్ వండుకున్నా మా పిల్లలకు మాత్రం కంపల్సరీ సపరేట్గా ఏదో ఒకటి కుక్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు
అన్నీ బాగుంటేనే తినరు. అందులో మళ్ళీ మేము వండుకున్నదే పెట్టేద్దాంలే తినేస్తారులే అనుకుంటే ఇంకా అస్సలు తినరనమాట. మళ్ళీ ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పేసి వాళ్ళకి కొంచెము క్యారెట్ ఇంకా పొటాటో ఫ్రైలా చేశానన్నమాట. మాకు వచ్చేసి ఇంట్లో ఇలా ఫ్రాన్స్ బిర్యానీ అయితే చేసుకున్నాము. కంపల్సరీ బిర్యానీలోకి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన డాల్డా వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. మాకైతే నెయ్యి అవైలబుల్లో ఉంది కాబట్టి నెయ్యి అయితే నేను యూస్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు నేనైతే ఆ స్ట్రెస్ని నాకు నచ్చిన ఫుడ్ నచ్చినట్టు వండుకొని తిని సరదాగా బయటికి వెళ్ళడం ఇలాంటివి చేసి నేను స్ట్రెస్ ఫ్రీ అవుతానండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన స్ట్రెస్ ఫ్రీ బూస్టర్స్ ఉంటాయి కదా, అవి కంపల్సరీ ట్రై చేయండి. ఇంట్లోనే కదా ఉంటున్నారు, మీకేంటి స్ట్రెస్ అనేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుందని నా ఫీలింగ్ అనిపిస్తుందండి. ఇంట్లో అందరూ హెల్తీగా ఉంటూ ఓకే, సిక్ అయ్యారంటే ఎందుకు సిక్ అయ్యారు, తినట్లేదంటే ఎందుకు తినట్లేదు, అందులో ఇంకా చిన్నపిల్లలు ఉంటే అది ఇంకా స్ట్రెస్ అనే చెప్తాను నేను. సో వాళ్ళని టేక్ కేరింగ్గా చూసుకోవడం, వాళ్ళు రీచ్ అయ్యే మైల్ స్టోన్స్ రీచ్ అవుతున్నారా లేదా, లేకపోతే ఎలా ఉంటున్నారు, స్కూల్కి వెళ్తే ఒకవేళ పెట్టిన స్నాక్స్ తింటున్నారా లేదా, ఇలాంటి చాలా చాలా థాట్స్ అయితే ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు. సో మా వాళ్ళకి రసం కూడా కంపల్సరీ ఫుడ్తో పాటు. సో ఫైనల్గా నా వంట అయ్యింది. టేస్టీ ప్రాన్స్ బిర్యానీ, ఇంకా చికెన్ కర్రీ, రసము, పిల్లలకి ఇంకా పొటాటో ఇంకా క్యారెట్ ఫ్రై అయితే అయిపోయింది. ఏమాత్రం ఈ వీడియో 1% యూజ్ అయినా చూసిన వాళ్ళకి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే పెట్టండి మర్చిపోకుండా. అది కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా నేను ఈ మధ్య నా ఓన్ వాయిస్తో వీడియోస్ అయితే చేసి పెడుతున్నానండి. అవి చూసిన వాళ్ళు కంపల్సరీ కమెంట్ సెక్షన్లో కమెంట్స్ అయితే పెట్టండి ఎలా వస్తున్నాయి అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.